వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మెడికల్ కాలేజీని ప్రైవేటు తరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు అసెంబ్లీ వద్ద పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ భరత్ మాట్లాడదాం. సార్, ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ నిరసన ద్వారా ప్రభుత్వానికి? ఎటువంటి పరిస్థితుల్లో కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేటటువంటి అంశం వైఎస్ఆర్సీపీ పార్టీ కంప్లీట్గా వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వ ప్రజల ప్రయోజనాల కోసం గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మాత్రమే కాకుండా అక్కడ ఉండేటటువంటి సామాన్య ప్రజల వాళ్ళ ప్రాణాలను కాపాడే విధంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అనుసంధానం చేస్తూ ఒక మెడికల్ కాలేజీని నిర్మించగలిగితే అక్కడ ఉండేటటువంటి రెసిడెంట్ డాక్టర్స్ కానీ పీజీ విద్యార్థులు కానీ వీళ్ళందరూ కూడా యాజ్ డాక్టర్స్గా మనకు ఆ హాస్పిటల్ రన్ చేయడానికి కూడా పనికొస్తారు. అలాగే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ పెట్టడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్ చేసేటటువంటి ఇదేదైతే ఉందో దాన్ని కూడా తగ్గించచ్చు అనే దీంతో ఈ మెడికల్ కాలేజ్ అన్నింటినీ తీసుకురావడం జరిగితే కేవలం స్వలాభం కోసం మరి కొన్ని ప్రైవేట్ సంస్థలకు ఈ కాలేజీలన్నీ అప్పగించి మళ్ళీ వ్యాపారం చేయాలి అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం వీటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తాం. చెప్తుందంటే ప్రైవేటీకరణ కాదు, పూర్తిగా కేవలం పీపీపీ ద్వారానే కాలేజీలు నిర్మాణం చేస్తాం, ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఎందుకని వైఎస్ఆర్సీపీ ఎంత గందరగోళం? వాళ్ళు 33 సంవత్సరాలు లీజుకి ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఎన్ఆర్ఐ కోటా కింద ఉండేటటువంటి ఏదైతే సీట్స్ ఉన్నాయో వాటిని 56 లక్షలకో 70 లక్షలకో అంటే ఇప్పటికే 30 నుంచి 35% అధికంగా దాన్ని విక్రయించడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కేవలం ఇదొక పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ప్రజల్ని పక్కదారి పట్టించి వీళ్ళ స్వలాభాల కోసం మాత్రమే ఈ ప్రైవేటీకరణ జరుగుతుందని మాకు. మీరు 5 ఏళ్లలో కాలేజీ నిర్మించినప్పుడు కేవలం 10% కూడా పూర్తి అవ్వలేదు, తరగతులు కూడా సరిగ్గా ఎక్కడ కూడా ప్రారంభించలేదు, సౌకర్యాలు కూడా విద్యార్థులకు కల్పించలేని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కనుక మీ పద్ధతిని వీళ్ళు పాటిస్తే దాదాపు 15 ఏళ్ళు పడుతుంది ఇవన్నీ పూర్తి చేయడానికి. అందుకనే ప్రైవేటు పీపీపీ ద్వారా ప్రైవేట్గా అప్పగించి త్వరితగతిన పూర్తి చేసి పేద విద్యార్థులు వైద్య విద్యను అందించాలనేది తమ లక్ష్యం వాళ్ళు చెప్తాం. 17 కాలేజీలో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి కమిషన్ అయినాయి. అంతేకాకుండా 3 మెడికల్ కాలేజీలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉండి మరి మెడికల్ కౌన్సిల్ కూడా సీట్లు ఇవ్వమని కూడా రాసినటువంటి పరిస్థితి. అంటే మోర్ దెన్ 50% కంప్లీట్ చేయగలిగిన 3 ఏళ్లలో. మరి ఇంకొక 2-3 ఏళ్లలో కంప్లీట్ అయ్యేటటువంటి 17 మెడికల్ కాలేజీలని వీళ్ళు కట్టలేక 2 లక్షల కోట్లు అప్పు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఇప్పటికే దగ్గర 2 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ప్రభుత్వం ఇంకొక 8,000 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలకు ఎందుకు పెట్టలేదనేది మా ప్రశ్న. అంటే మీరు ఎన్ని నిరసనలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు, ఏం చేయబోతుంది వైఎస్ఆర్సీపీ? 100% ప్రతి ఒక్క లైక్ మైండెడ్ పార్టీస్ అందరితో కలిపి ఈ ఉద్యమాన్ని మేము చేపట్టున్నాము. అంతేకాకుండా ఇది మేజర్గా స్టూడెంట్స్కి అఫెక్ట్ అయ్యేటటువంటి ఇష్యూ కాబట్టి స్టూడెంట్స్ యూనియన్స్ని, తర్వాత మా యువజన విభాగాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తని, లైక్ మైండెడ్ పార్టీస్ని అందరినీ కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ ప్రైవేటీకరణ ఆపుతాను. ఇది మొత్తంగా ఎమ్మెల్సీలందరూ కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో తీసుకున్న నిర్ణయం అయితే ఉందో అది పూర్తిగా కూడా పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు కూడా మేమందరం కూడా పోరాడతామని చెప్పి ఎమ్మెల్సీలకు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన టీవీ అమరావతి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.